Watch full episodes on Jio Hotstar. వదలండి, నన్ను వదలండి. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. అయ్యమ్మా, వద్దు వద్దు వద్దు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నాతో ఎందుకు ఒక మాట చెప్పలేదు? నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదలుచుకోలేదు. లేదు 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 లేదు. నా బిడ్డ పెళ్లి చేసుకోను అంటున్నాడు. అయ్యో, ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? నువ్వు ఏమైనా చెప్పుకో, నేను మాత్రం పెళ్లి చేసుకోను. టాటా, బాయ్ బాయ్, సీ యూ. అయ్యో అయ్యో, కాస్త ఆగు చింగ వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతున్న చింగాన్ని ఆపండి, ఎలాగైనా ఆపండి. అయ్యో, ఇప్పుడు చింగాన్ని ఆపగలిగేది ఆ మోటు పత్రులు మాత్రమే. మోటోపతులు, నేను చింగానికి పెళ్లి చేయాలనుకుంటున్నా, కానీ వాడు చేసుకోనంటున్నాడు. ఇప్పుడు పారిపోయాడు. వాడిని పట్టుకోండి ప్లీజ్. చింగం సార్, ఆగండి. చింగం గారు ఆగండి. అరే చింగం గారు, ఎందుకంత కోపం? మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు, మూడో ప్రపంచ యుద్ధానికి కాదు. యుద్ధానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఏమిటి మధ్యలో ఈ కొత్త సమస్య? వదలండి, దయచేసి నన్ను వదలండి. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయ్యమ్మా. వెరీ గుడ్ మోటు పత్రులు, థ్యాంక్ యూ. ఇప్పుడు వీడు తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? మిత్రులందరినీ తీసుకురండి, అందరం కలిసి చింగానికి పెళ్లి చేసేద్దాం. వద్దు. చింగం గారు, ఎందుకంత కోపం? మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు, ఏ మూడో ప్రపంచ యుద్ధానికో కాదు. అవును చింగం గారు, అన్ని వేళలా కోపం పనికిరాదు. కాస్త నవ్వండి మీరు. ఏంటి చింగం, వేషాలు వేస్తున్నావా? ఎంతో సేపటి నుంచి నీ మిత్రుల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు. నీ మనసు అస్సలు మారదా? పెళ్లి చేసుకోబోయేది నువ్వు, కానీ నీ కారణంగా వీళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళని బాధ పెట్టడం చాలా తప్పు, అర్థం చేసుకో. నా మిత్రుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికి పెళ్లి కానే లేదు, కానీ నన్నెందుకు మీరు ఇరికిస్తున్నారు? మీ ఇద్దరికి అసలు ఈ పెళ్లి పిచ్చి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావడం లేదు. ఒంటరిగా బ్యాచులర్ జీవితం ఎంతో సుఖంగా ఉంది. నన్ను చూసి ఓర్వలేక మీ ఇద్దరు నా సంతోషాన్ని పాడు చేస్తున్నారు. అయ్యో, Come on, అమ్మా, ఊరికే అంత మెలో డ్రామా చెయ్యకు. జీవితం నాశనం అయ్యేది నాది కాబట్టి నేనే ఏడవాలి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇష్టం లేకపోయినా వస్తున్నాను కదా. నా మంచి అమ్మవు కదా, నా బంగారు తల్లివి కదా. ఈ ఒక్కసారికి పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు కదమ్మా. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానమ్మా. అమ్మా. అద్భుతంగా ఉంది. మిస్టర్
మోటేశ్వర్ అండ్ మిస్టర్ పతులేశ్వర్ ఆచార్యులు గారు. ఎలా ఉన్నారు మోటు గారు, పతులు గారు? మీరు ప్రాజెక్టు భూమి ఫైల్ ని తీసుకొచ్చారా? ఇదిగో ప్రాజెక్ట్ భూమి ఫైలు తీసుకోండి. ఇందులో ఒక న్యూక్లియర్ మిసైల్ తయారు చేసే ఫార్ములా ఉంది. దాంతో భూమి మీద నుంచే చంద్రుడి మీదకి దాడి చేయొచ్చు. నేల, నీరు, నింగి, కొండ, దీంతో ఎక్కడి నుంచైనా మనం దాడి చేయొచ్చు. ఈ మిసైల్ తయారైతే మన భారతదేశం అన్ని దేశాల కంటే శక్తివంతంగా తయారవుతుంది. కంగ్రాచులేషన్స్ మీరిద్దరూ కష్టపడడం వల్లే ఈ ప్రాజెక్ట్ భూమి త్వరగా పూర్తయింది. నేను మీ ఇద్దరికి పెద్ద పార్టీ ఇస్తాను. ఇదిగో తీసుకోండి ప్రాజెక్ట్ భూమి ఫైల్ ఇది. Hands up! ఒక్కడుగు ముందుకు వేసిన పుచ్చలు పేలిపోతాయి. ఆ ప్రాజెక్ట్ భూమి ఫైల్ మా చేతికి ఇవ్వండి. ఆ రహస్యం గురించి మీకెలా తెలిసింది? అంటే ఇక్కడ ఎవరో గూఢచారి ఉన్నాడన్నమాట. దేశాన్ని మోసం చేసే ధైర్యం ఎవరికొచ్చింది? పుట్టిన గడ్డకే ఎంత ద్రోహం చేస్తారా? ఊరికే లెక్చర్లు ఇవ్వద్దు ప్రొఫెసర్. మర్యాదగా ఫైల్ నాకు ఇచ్చేయండి, లేదంటే ఈ లేజర్ గన్ తో అందరినీ అంతం చేసేస్తాను. ఆగు! ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫైలు నీ చేతికి రాదు. పత్రులు ఈ ఫైల్ తీసుకొని పారిపో. అరే ఎవరైనా ఫైల్ ని పట్టుకోండి. ఏ ఒక్కరూ కదలకూడదు. ఫ్రీజ్! చూసారా నా మాటలు ఎంత శక్తివంతమైనవో? ఫైల్లో ఉన్న పేపర్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. పదండి మిత్రులారా. మీరందరూ వెళ్ళి తయారవ్వండి. కాసేపట్లో పెళ్లి కూతురు తన తల్లిదండ్రులతో కలిసి మనల్ని చూడ్డానికి వస్తుంది. అడ్డంగా ఇరుక్కుపోయానే. ఓకే సార్, మేం వెంటనే వెళ్ళి తయారయ్యి వస్తాం. ఏంటి, జాన్ మళ్ళీ బ్యాంక్ కొల్లగొట్టాడా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఈ చింగం చేతుల తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. నోరు మూసుకుని వెళ్ళి తయారైరా. పెళ్లి కూతురు కాసేపట్లో వచ్చేస్తుంది. అయ్యమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు వద్దు. అయ్యమ్మా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయ్యమ్మా, వదలండి, దయచేసి నన్ను వదలండి. కన్న కొడుకే నా మాట వినటం లేదు. అయ్యో మోటు గారు ఇంకా ఎన్ని గంటలు అలా బాత్రూమ్ లోనే ఉంటారు? మోటు గారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మీరు? నా మిత్రుడు ఎక్కడున్నాడు? చెప్పు, నోరు తెరు. చెప్పకపోతే కిందకు విసిరేస్తాను. చెప్పు, మీరు నా మిత్రుడిని ఎక్కడికి తీసుకువెళ్లారు? పత్రులు గారు, నన్ను వదలండి. నాకు చెప్పే అవకాశం ఇవ్వండి.
అరే నేనే మోటు గారిని. అరే ఏంటి మోటు గారు ఇలా తయారయ్యారు? అరే మీరే నన్ను గుర్తించలేకపోతే ఈ గోండాలు కూడా నన్ను గుర్తించలేరు. నా గెటప్ ఎలా ఉందో చెప్పండి. గ్రేట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు మీ మీసాలు సరిగ్గా ఉన్నాయి. మోటు గారు మిమ్మల్ని నేను అస్సలు గుర్తించలేకపోయాను సుమి. నేను కూడా మీలాగే గెటప్ మారుస్తాను, కానీ అంతకంటే ముందు ప్రాక్టీస్ చేస్తాను. మోటు గారు మనం వేషాలు మార్చి తప్పించుకోవచ్చు, కానీ ఆ ఫైల్ ని మనం ఎలా కాపాడుకోవాలి? తిమ్మిని బమ్మిని చేసైనా సరే ఆ ఫైల్ గుండాల చేతిలో పడకుండా మనం చూసుకోవాలి. అరే ఆ ఫైల్ నా దగ్గర ఉంది పొత్తులు గారు. సారీ, తొందరలో ఉండటం వల్ల మీకు చెప్పలేకపోయాను. ఎవరికి అనుమానం రాకుండా నేను ఆ ఫైల్ ని మార్చేశాను. ఏమిటి మోటు గారు, యు ఆర్ గ్రేట్. అరే ఫైల్ ని కాపాడినందుకు నాకు దక్కే బహుమతి ఇదే. ఓ సారీ, నేను అత్యుత్సాహాన్ని పట్టలేకపోయాను. సారీ. మన వాళ్ళలోనే ఎవరో ద్రోహం చేస్తున్నారు, అందుకే ఈ ఫైల్ గురించి నేను అక్కడ ఎవరికి చెప్పలేదు. అంతేకాదు మన ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళకి నోరు పెద్దది. ఈ ఫైల్ సురక్షితమని గూండాలకి తెలిస్తే వాళ్ళు మనల్ని వెంబడించొచ్చు, సందేహం లేదు. వెరీ గుడ్ మోటు గారు, వెరీ గుడ్. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు నేను కూడా ఎలా గెటప్ మార్చుకొస్తానో మీరే చూడండి. ఇప్పుడు వేషాలు మార్చుకున్న మన రూపాల్ని సెల్ఫీలు తీసుకుని హెడ్ క్వార్టర్స్ కి పంపిద్దాం. అలాగే ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళ కూడా మన ఇన్ఫర్మేషన్ పంపిద్దాం మనం ఇక్కడ ఉన్నామని. వచ్చారా నా వీరులారా? విచ్చేయండి. ఆ ఫైల్ ని తీసుకొచ్చారా? తెచ్చాం బాస్, చూడండి ఇదే ఆ ఫైల్. ఎంతో కష్టపడి ఫైట్ చేసి మరి తీసుకొచ్చాం బాస్. భాషా కుషువా పట్టరానంత ఖుషీగా ఉన్నాడు. కాస్త నోరు మూసుకోకాలా. ఇక నేను ఈ ప్రపంచం మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాను. అదెలాగో మీకు తెలుసా? చూడండి, ఇదిగో ఇలా. మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి, కానీ ఇంతకాలం వాటిని లాంచ్ చేసే విధానం నాకు తెలియలేదు. ఆ విధానం ఈ ఫైల్లో ఉంది. ఇప్పుడు నేను ఈ ప్రపంచం మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేయగలను. ప్రతి దేశాన్ని నేను బెదిరించగలను. అడిగింది ఇవ్వకపోతే మొత్తం దేశాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరిస్తాను. వేరే దారి లేక వాళ్ళు ఒప్పుకొని తీరతారు. భాష పిచ్చగా ఖుషి అయ్యాడు. భాష ఇప్పుడు బాధపడుతున్నాడు, భరించలేనంతగా బాధపడుతున్నాడు. మీరు ఏ ఫైల్ అనుకుని ఏ ఫైల్ తెచ్చారు? అరే నువ్వు కాసేపు నోరు మూసుకో. ముందు నా కోపాన్ని నన్ను ప్రదర్శించనివ్వు. ఈ ఫైల్ ని ఎవరు తీసుకొచ్చారు? వీడే బాస్. ఫైల్ తీసుకున్న వెంటనే ఒకసారి చదివి ఉండొచ్చు కదా. నేను బాస్ని. రంగా, నువ్వేమైనా నిరక్షరాస్యుడివా ఏమిటి? నేను చెప్పిన ఫైల్ తీసుకురాకుండా ఇంకేదో ఫైల్ తీసుకొచ్చావేంటి? ఇది ప్రాజెక్ట్ భూమి ఫైల్ కాదు.
మీ అందరిలో ఎవరు ఎక్కువగా చదువుకున్నారో చెప్పండి. బాస్ అందరికంటే నేనే ఎక్కువగా చదువుకున్నా. పోలే, మీలో ఒక్కరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతకీ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? బిఏ, ఎంఏ చదువుకున్నావా? చచా, నేను 5వ తరగతి ఫెయిల్ బాజు. ఏంటి, 5వ తరగతి ఫెయిల్ అయ్యావా? ఏమాత్రం చదువు సంధ్య లేని వాళ్ళకి నేను ఉద్యోగాలు ఇచ్చానా? నిజానికి నేను ఎక్కువగానే చదువుకోవాలనుకున్నాను. ఎంఏ, బిఏ అన్నీ చదవాలనుకున్నాను. కానీ నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది. ఆ తర్వాత మా అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. మేము మొత్తం 10 మంది పిల్లలు. వాళ్ళందరికన్నా నేనే పెద్దవాడిని. వేరే దారి లేక నేను చదువు వదిలేయాల్సి వచ్చింది. ఈ చిట్టి పొట్టి చేతులతో కష్టపడి పని చేసేవాడిని. రోజంతా కష్టపడి పని చేసి అలసిపోయేవాడిని. కష్టపడిగా వచ్చిన డబ్బుతో రాత్రి అందరికీ భోజనం తీసుకెళ్లి తినిపించేవాడిని. ఇంకా ఏం చెప్పమంటారు సార్? ఇది నేను జీవితంలో మర్చిపోలేని విషాద గాథ. అందరిలాగే నేను చదువుకోవాలనుకున్నాను సార్. ఆపేయ్! ముందు ఫ్యామిలీ డ్రామాని కట్టిపెట్టు. ఆపేయండి! ఎవరు ఏడవకండి. నా చేతికి నకిలీ ఫైల్ వచ్చింది. అసలు ఫైల్ ఎక్కడుంది? ఓకే ఓకే, అలాగే అలాగే. మోటు గారు, పత్తులు గారు 5 స్టార్ హోటల్లో దిగారట. కాబట్టి ఈసారి నేను కూడా వస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూపించి ఆ ఫైల్ ని కనిపెట్టేస్తాను. మీరు చూస్తూ ఉండండి, నేనెంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తానో. పోతండి, త్వరగా వెళ్ళి ఆ ఫైల్ ని చేజిక్కించుకుందాం. ఆలస్యం చేస్తే ఇంకో నానెవరైనా వెళ్ళి కొట్టేయచ్చు. ఆ భూమి కోసం ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. నమస్కారం నమస్కారం. ఈవిడ చింగం మమ్మీ. అలాగే ఇదిగో నా కొడుకు చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఫోర్ఫురి నగర్ లో పేరు ప్రఖ్యాతులు గాంచిన చింగం. తన చేతుల్లోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఇక వాళ్ళందరూ తన స్నేహితులు మోటు, పత్తులు, జట్కా, గసిగేరా. మోటుని చూశారంటే పెద్ద పెద్ద గూండాలు కూడా భయపడిపోతారు. అలాంటి గూండాలు ఎవరైనా దొరికారంటే మామూలుగా వదిలిపెట్టడం. పెద్ద పెద్ద మల్ల యుద్ధ వీరులు కూడా మోటును చూసి భయపడతారు. నమస్కారం నమస్కారం. ఇదిగో తిను నా భార్య. తనేమో నా కూతురు, పేరు భూమి. మీకు ఇచ్చిన బయోడేటాలోనే తన సమాచారాన్ని అంతా ఇచ్చేసాము, కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. నిజమే, మీరు భూమి ఫైల్ ని ఎంత అద్భుతంగా తయారు చేశారంటే ఆ వివరాలు చదివినప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి తెలిసినట్టే అనిపిస్తోంది. ఆమా, కానీ ఇష్టపడాలంటే ముందు అతను చూడడం చాలా అవసరం. అలా చూడాలంటే వంచుకున్న మెడెత్తి తల పైకెత్తి చూడడం అవసరం. అంతే కదా? పరేడ్! సావధాన్! తల పైకెత్తో, ఎదురుగా ఉన్న భూమిని చూడు. అక్కడ పెట్టండి. అవునవును. అయ్యమ్మా! ఇదంతా పెద్ద చీటింగు, ఇదంతా పెద్ద చీటింగు. ఆగండి. నేను డాన్లకే డాన్ని, జాతకాల డాన్ని. నా పేరేంటి? జాతకాల డాన్. శాబాష్! ఏదో ఒక రోజు నీ జాతకాన్ని నేనే రాసిస్తాను. నువ్వు వెళ్ళి మా కార్ని పార్క్ చేసేసాయి. గివ్ హిమ్ మై కీస్ రే. వద్దు వద్దు వద్దు, చింగ గారు ఆగండి. చెప్పేది మీకే. అయ్యమ్మా!
కింగ్ గారు ఆగండి. పారిపోండి. ఆగండి ఆగండి. నన్ను నేను పరిచయం చేసుకోవడానికి అనుమతించండి. నేను డాన్లందరికీ డాన్ని, జాతకాల డాన్ని. నేనెవరిని? శబాష్ శబాష్. వీళ్ళు నా అనుచరులు. రాహువు, కేతువు, శని, మకర, తుల, మిథున, కన్య, ఇంకా కుంభ. పెళ్ళైనా, షష్ఠి పూర్తయినా, నిశ్చితార్థమైనా, పుట్టినరోజైనా సరే అందరి జాతకాలు రాసి నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటాను. మీరు మీ అమ్మాయి పెళ్లి చేయబోతున్నారని విని వచ్చాను. కావాలంటే జాతకం తయారు చేసి ముహూర్తం నిశ్చయిస్తాను. అయ్యా, మీరు జాతకం రాయడానికి ఎంత డబ్బు తీసుకుంటారు? కేవలం 10 కోట్ల రూపాయలు. అయ్యయ్యో, అంటే 10 కోట్ల రూపాయలా? ఇచ్చే ప్రసక్తే లేదు. నా కాబోయే అల్లుడు ఇన్స్పెక్టర్. ఇదిగో మా కాబోయే వియంకుడు బబుల్ గమ్ కమిషనర్. ఈయన తీసుకెళ్లి మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారు. యు ఆర్ అండర్ అరెస్ట్. అండర్ అరెస్ట్ అనే మాట నాకైతే అర్థమవుతుంది, కానీ నా అనుచరుల చేతిలో ఉన్న తుపాకీలకు మాత్రం అర్థం కాదు. ఆ గుండు దూసుకొస్తే మీ గుండె ఆగిపోతుంది. రాహు, కేతు పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళండి. క్షేమంగా మీ అమ్మాయి మీకు కావాలంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వండి. తీసుకురండి. వదలండి. అయ్యో, నా కూతురు. బబుల్ గమ్ గారు, ఏదైనా చేయండి. అయ్యమ్మా, నాకు పెళ్లి చేసుకోవాలనే లేదు. మీరెందుకు నన్ను వెంబడిస్తున్నారు? అయ్యమ్మా, అరే, ఎవరో భూమిని తీసుకువెళ్ళిపోతున్నారు. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఆ జాతకాల డాన్ అతని అనుచరులు భూమిని ఎత్తుని వెళ్ళిపోయారు మిత్రమా. మన భూమిని వినిపించుకోవాలంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే మిత్రులారా. పదండి, వెంబడిద్దాం. ఆగు, అటు చూడు. వాళ్ళ కారు ఫ్లైఓవర్ మీద టర్నింగ్ తీసుకుంటోంది. అలాగే ఈ కింద ఉన్న ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతుంది. అదిగో ఆ కారు వచ్చేస్తుంది. ఓకే, నేను ఎప్పుడైతే 1 2 3 అంటానో అందరూ ఒకేసారి ఎగిరి ఆ కారు మీద దూకాలి. ఆ తరువాత వాళ్ళని మనం పట్టుకోవచ్చు. 1 2 3 జంప్. వాళ్ళని అంతం చేయండి. అయ్యో, వద్దు వద్దు వద్దు. ఒక్క నిమిషం. మేము జాతకాలు రాస్తాం గాని ఫైటులు చెయ్యం. అదే కాకుండా నా జాతకంలో రాహు మీద కేతు కూర్చున్నాడు. అలాగే శని మీద మంగళ ప్రభావం చాలా ఉంది. అంటే నేను జాకింగ్ చేయడానికి ఇంతకంటే శుభముహూర్తం మరి ఇంకొకటి దొరకదు. ఇప్పుడు నేను జాకింగ్ కి వెళ్తాను. కావాలంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అయ్యో, భూమి తల్లి, నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. థ్యాంక్స్ టు మోటుపతులు. వీళ్ళిద్దరూ నిజంగా ధైర్యవంతులే. భూమి గారు, ఈ రోజు నుంచి మీరు హోటల్లోనే ఉండాలి. మీ పెళ్లి ఇక్కడే జరగాలి. ఆ తర్వాత మీరు ఫురిఫురి నగరం రావాలి. ఓకేనండి, ఓకే. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు మా ఇంటి మీద దాడి చేస్తారని భయంగా ఉంది.
అరే చూస్తుంటే ఇది మన రూమ్ లా లేదే. రెడీ అయ్యారా లేదా? పదమూడు. నువ్వు వెళ్ళు, నా కాయని ఇక్కడ ఎక్కడో పడిపోయింది, వెతికి తీసుకొస్తాను. ఓకే, త్వరగా వచ్చేయి. నా కాయని నాకు తిరిగి వచ్చేసింది. అరే నా చెప్పులు ఎక్కడున్నాయి? ఇందాక మంచం కింద వదిలినట్టు గుర్తు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లేదు, నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పింది. మంచం కింద ఉంది ఎవరు? మంచం కింద ఉంది ఎవరు? అబ్బా 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 అబ్బా. ఎవరది? నన్ను కొట్టింది ఎవరు? ఎవరు కొట్టింది? ఇంత గట్టిగా కొట్టారేంట్రా? కట్టెన్ వెనక దాక్కున్నది ఎవరు? కట్టెన్ వెనక దాక్కున్నది ఎవరు? మిమ్మల్ని అడిగేది, కట్టెన్ వెనకాల దాక్కున్నది ఎవరు? అరే కట్టెన్ వెనకాల నువ్వు దాక్కుంది ఎవరని అడుగుతావేంటి? నువ్వేగా ఉంది. అరే సారీ, కట్టెన్ వెనకాల దాక్కున్నది నేనే కదా, మర్చిపోయాను. కట్టెన్ వెనకాల దాక్కున్నది నేనే, కానీ కట్టెన్ ముందు ఉన్నది ఎవరు? అరే ఇక్కడ ఎవరు లేరే. ఖచ్చితంగా ఏ దొంగిలించడానికి వచ్చుంటాడు. నన్ను అమాయకుడు చేసి పారిపోయి ఉంటాడు. అరే ఈ సైంటిస్ట్ డ్రెస్ లో ఇంకా మనం ఎంతసేపు తిరగాలి? పద, వెంటనే మనం బట్టలు మార్చుకుందాం. ఇవి మన సైజుకి సరిగ్గా సరిపోవచ్చు. అరే ఈ ఫ్రేమ్ చూడడానికి చాలా బాగుంది కదా. పత్రులు గారు త్వరగా పరిగెత్తండి మన రూమ్ లోకి. మోటు గారు, పతులు గారు మనకు కనిపించిన వెంటనే మీరిద్దరూ ఈ వీల్ చైర్ వదిలేసి వెళ్ళిపోండి. ఆ తర్వాత చూడండి, నేను నా విశ్వవిఖ్యాత నటనా కౌశలంతో అమాయకులైన వాళ్ళిద్దరి మనసులు గెలుచుకుని వాళ్ళిద్దరికీ ప్రాణ స్నేహితుడిని అయిపోతాను. వెళ్ళండి వెళ్ళండి, దాక్కోండి. మోటు, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. చింగం గారు ఆఖరి నిమిషంలో పెళ్లి వద్దు అంటే మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యక తప్పదు. ఎక్స్క్యూజ్ మీ యంగ్ మ్యాన్, మీరిద్దరూ మానవత్వం ఉన్న మనుషుల్లా కనిపిస్తున్నారు. నాకు కొంచెం సహాయం చేస్తారా? ఆ కారిడార్ లో పైనున్న ఎండ వరకు నన్ను తీసుకెళ్తారా ప్లీజ్? సరే సరే, మీరేం దిగులు పడకండి, నేను సహాయం చేస్తాను. పత్రులు నువ్వు వెళ్ళు, నేను ఆయన్ని దిగబెట్టేసి వస్తాను. నిజంగా మీరు చాలా గొప్పవారు. అసలు మన బాస్ కు ఏమైంది? ఎందుకని అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? చాలు చాలు, ఇంకేం చెప్పకండి. మీరు ఆపండి. మీ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ పత్తులు చెప్పు. ఏంటి, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రానా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అలా వెనక్కి. ఇంత త్వరగా రమ్మని నేనేమి చెప్పలేదు కదా మోటు. దయచేసి నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళండి. నేను లేచి నడిచే పరిస్థితిలో లేను. నా నౌకర్లు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు, ఏమయ్యారో తెలియటం లేదు. నేను ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను.
సరే సార్, మీరు మా గదిలోనే విశ్రాంతి తీసుకోండి. బాస్ బాస్ మీకేం కాలేదు కదా? మీరు ఈయన మనుషులేనా? బుద్ధుందా మీకు? ఆయన్ని అలా వదిలేసి వెళ్ళిపోతారా? పాప ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? తీసుకెళ్ళండి ఆయన్ని, మర్యాదగా రూమ్ లోకి తీసుకువెళ్ళండి. ఇంకోసారి ఒంటరిగా వదిలితే ఊరుకోని జాగ్రత్త. సారీ బాస్, సారీ, వెరీ సారీ, సారీ. మీరిద్దరూ అక్కడికి ఎందుకు వచ్చారా? మిమ్మల్ని ఇద్దరిని నేను అక్కడికి రమ్మన్నానా? బాస్ బాస్ మీరు చాలా ఎత్తు నుంచి పడిపోయారు కదా, మేము చాలా భయపడిపోయాం బాస్. ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ టైం నేను పిలిచినా సరే మీరు రావటానికి వీల్లేదు. నేను అరిచి గోల పెట్టినా సరే, కేకలు పెట్టినా సరే మీరు రావద్దు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని చూరగొనడానికి నేను అలా కేకలు పెడుతూనే ఉంటాను. అర్థమైంది కదా? అర్థమైంది బాస్. చేసుకోనంటే చేసుకోను, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టకు. అయ్యో, వీడు పెళ్ళే చేసుకోనంటున్నాడు. అయ్యో అయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? డోంట్ వరీ, నేను ఒప్పిస్తానుగా. వాడు మన కన్న బిడ్డ. చింగానికి నేను చెప్పినా వినడేమో గాని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వింటాడు. అందుకే ఈ టాస్క్ ని వాళ్ళకి అప్పగించబోతున్నాను. yes ఈ ఫ్యామిలీ డ్రామా తట్టుకోలేకపోతున్నాను. ఫైల్ ని నేను ఎక్కడైనా దాచి పెట్టేస్తాను. అప్పుడు ఈ ఫైల్ లో ఉన్న అమ్మాయి ఫోటో నాకు చూపించే అవకాశమే ఉండదు. ఫోటో 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 ఫోటో, నో ఫోటో. చింగమా స్టాప్, ఆగా. మోటో పత్రులు, చింగం భూమి ఫైల్ తీసుకుని పారిపోతున్నాడు. త్వరగా వెళ్ళి ఆపండి. అరే చింగం గారు ఆగండి. నేను ఆగే ప్రసక్తే లేదు. మళ్ళీనా? చింగం సార్ ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి ఒక్కరూ నా మించే దూకుతూ రేసులాడుతున్నారు. అరే, భూమిని వెంబడిస్తున్న గూండాలు వీళ్లే కదూ? వీళ్ళు వాళ్లే కదా. తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా కొడుతూ ఉంటారు. ఇది భూమి ఫైలు. దీన్ని తగల పెట్టండి, చించేయండి, మట్టిలో కప్పెట్టండి, లేదా బూడిద చేసేయండి. yes నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, విషయం చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. ఉన్న చింగంసాన్ని పట్టుకుందాం పద. నా మిత్రుడా, నా సహోదరుడా, ఇది భూమి ఫైల్. దీన్ని కాల్ చేయండి, చించేయండి, నదిలో పారేయండి, లేదా బూడిద చేసేయండి. పెద్దన్నయ్య, నాకు ఒక విషయం చెప్పు. అరే ఆగన్నయ్య, ఇక్కడ ఏమన్నా రేసు జరుగుతుందా ఏంటి? నేను వాళ్ళని అడుగుతాను. ఇది భూమి ఫైలు. కాల్ చేయండి, నదిలో పడేయండి, ఇదిగోండి, బూడిద చేసేయండి. నా ఫైల్ ఏమన్నా చేసావంటే నీ అంత చూస్తాను, జాగ్రత్త. ఇవాళ గ్రహాలన్నీ మూకుమ్మడిగా ముడుచు కూర్చున్నాయి. ముందు ఫైల్ దొరికింది, తర్వాత భూమి కనిపించింది. ముందు వెళ్ళి దాన్ని పట్టుకోండి. అయ్యో, నేను ఆ ఫైల్ ని జాతకాలు డానికి ఇచ్చానేంటి? ఎంత పెద్ద పొరపాటు. రంగో పంగో, మీరిద్దరూ వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. మోటు గారు, పతులు గారు ఎక్కడున్నారో చూడండి. కనబడితే వెంటనే వచ్చి నాకు చెప్పండి. ఆ తరువాత వాళ్ళిద్దరిని నా యాక్టింగ్ వలలో ఇరుక్కునేలా చేస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈసారి నేను పిలిచినా సరే మీరు రావడానికి వీల్లేదు. అర్థమైంది కదా? రంగా పంగా, పిలిచారా బాస్? నేను మీకు ఏం చెప్పాను? పిలిచినా కూడా రావద్దన్నాను కదా.
భూమి ఫైలు మాకే సొంతం, దాన్ని ఎలాగైనా దక్కించుకుంటా. రండి. చూస్తుంటే వేరే గ్యాంగ్ కూడా వాళ్ళని వెంబడిస్తున్నట్టుంది. త్వరగా పోదా. హలో అంకుల్, మీరంతా వాళ్ళిద్దరిని ఎందుకు వెంబడిస్తున్నారు? భూమి మా స్వంతం, తన గురించి ఆలోచించినా మేము ఊరుకోం. భూమి మా సొంతం, తన జోలికి వెళ్తే ఊరుకో. ఏయ్ పంగా, వీళ్ళు మనతోనే పోటీ పడుతున్నారు. ఏయ్! పొగరు. నా జాతకం ప్రకారం నేను ఇవాళ తల్లకిందులుగా వేలాడుతానన్నమాట. జారిపోతానేమో, కింద పడిపోతానేమో. సింగం గారు ఎక్కడున్నారు? హలో జెంట్మెన్, ఏమీ అనుకోకుండా మీరిద్దరూ నాకు కాస్త సాయం చేస్తారా? మీరు నాకు ఒక్క సాయం చేస్తే ఆ పైవాడు మీకు 10 లక్షల సాయాలు చేస్తాడు. మీ పిల్లలందరూ చల్లగా ఉంటారు. సాయం చేసి ఆదుకోండి, ఆ పైవాడి సాయం మీరు పొందండి. పత్తులు, బాధల్లో ఉన్న వ్యక్తికి నేను సహాయం చేసి వస్తాను. నువ్వు ముందుకు వెళ్ళు, సింగం చార్ని వెతుకుతూ ఉండు. ఓకే మోటు, పోయినసారి కూడా మంచి మనసుతో ఆయనకి సాయం చెయ్యాలనుకున్నావు, కానీ మంచి చెయ్యబోతే ఆయనకి చెడు జరిగింది. ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండు. అయ్యో మోటు, నేనేం చెయ్యాలి? చింగం ఎక్కడికి వెళ్ళాడో నాకేమీ అంతు చిక్కటం లేదు. మీరేం దిగులు పడకండి, నేను వెళ్ళి వెతుకుతాను. అయ్యో సార్, హెల్ప్! రెండోసారి కూడా స్విమ్మింగ్ పూల్ లో పడాలని నాకు లేదు. సారీ సారీ, నేను వస్తున్నాను. సారీ. ఆగండి గురువు గారు. హలో, హెల్ప్! రంగా, పంగా, హెల్ప్! అద్భుతం బాస్, అద్భుతం. మీ గొంతులో ఎంత బాధ వినిపిస్తుందో తెలుసా? ఆ కేకలన్నీ నిజమే అనిపిస్తున్నాయి బాస్. ఇవి నిజమైన కేకలేరా? తెలివి తక్కువ దద్దమ్మా. హెల్ప్! బాస్, రావద్దని మీరు చెప్పుండకపోతే ఈ కేకలు విని నిజమే అనుకుని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేవాళ్ళం. సరే బాస్, మేమిప్పుడు కాఫీ షాప్ కెళ్ళి కాఫీ తాగొస్తాం. గుడ్ లక్. ఈసారి ఫైల్ దొరికే తీరుతుంది. కీప్ ఇట్ అప్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఈ మిషన్ నన్ను ముట్టుకారేస్తుంటే మీరు వెళ్ళి కాఫీ తాగుతారంటారా? దయచేసి వచ్చి నన్ను బయటకు లాగండి. ఇప్పుడు మీరు కాఫీ తాగడానికి వెళ్ళొద్దు. భాష బాధపడుతున్నాడు. భాష ఎంత బాధపడుతున్నాడు. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? మిషన్ ఉతిగారేసిన మనిషిని నేను ఇంతవరకు చూడలేదా? ఏమిటి, నువ్వు ఆయన లాండరీ డక్ట్ లో పడేసావా? అరే నేను పడేయలేదు, ఆయనే పడ్డాడు. త్వరగా పద, బాగా దెబ్బలు తగులుతాయి ఆయనకి. సార్, సార్ మీరు బాగానే ఉన్నారు కదా? అదిరింది.
వీళ్లతో ఇప్పుడు శత్రుత్వం పెంచుకునే ఫైల్ తీసుకోవాలన్నమాట. నీ ప్రాణాలు నీకు దక్కాలంటే పారిపో భాష, పారిపో. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి సార్, మీరు భలే పరిగెడుతున్నారు. మీ కాళ్ళు బాగైపోయాయా ఏంటి? మీ వీల్ చైర్ ఏమైపోయింది? నాకేదో అనుమానంగా ఉంది. అతను ఎందుకు పరిగెడుతున్నాడు? అతన్ని వెంబడించు. సార్ ఆగండి సార్, మీకే చెప్పేది సార్. సార్ సార్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? సార్ మీకే చెప్పేది, ఆగండి. ప్రొఫెసర్ బాట్లీవాలా ఫోన్ లైన్ అందడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అసలేమీ అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఆయన్ని కాంటాక్ట్ చేసే వరకు ఇక్కడే దాక్కొని ఉండాలి. ఇందక్కడి దాకా వీళ్ళిద్దరు నన్ను వెంబడించారు కదా, హఠాత్తుగా ఇలా ముందుకొచ్చేలా నిలబడ్డారమ్మా. సార్ వెళ్ళకండి, ఆగండి. ఇంత త్వరగా వీళ్ళు నా ముందుకెలా రాగలిగారు? సార్ మీకే చెప్పేది సార్, ఆగండి. సార్ ఆగండి, సార్ ఆగండి సార్. ఈ బండోడు ఆగట్లేడు. నాయనా అయిపోతున్నాడు. ఎవరన్నా కాపాడండి. అయ్యో ఆ సైంటిస్టులు ఇద్దరు ఎంతో అద్భుతమైన సైంటిస్టులు తెలుసా? ఇద్దరు రెప్పపాటు కాలంలో ఒక తోట నుంచి ఇంకో తోటికి వెళ్ళిపోగలరు తెలుసా? ఇందాక నా వెనకాల పరిగెడుతూ వచ్చారు, కానీ కళ్ళు మూసి తెరిచేలోగా వెనకాల ఉండాల్సిన వాళ్ళు నా ముందు నుంచి వస్తూ కనిపించారు. దీన్నేమంటారో తెలుసా? దీన్నేమంటారో తెలుసా? సార్, చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయ్యింది. అనుకోకుండా మా అమ్మకి నాన్నకి ఆరోగ్యం పాడయింది. అప్పుడు సరిగ్గా నాకు 10 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నేను నా చిన్నారి పొన్నారి సున్నితమైన చేతులతో కష్టపడి సంపాదించి వస్తుంటే కొంతమంది గూండాలు వెంట పడ్డారు సార్. వాళ్ళని తప్పించుకుని ఎటు వెళ్ళినా ఎదురుగా వచ్చి నిలబడేవాళ్ళు సార్. అప్పుడు నేను నా చెల్లెళ్ళు తమ్ముళ్ళ కోసం ఎంతో కష్టపడి సంపాదించుకొచ్చిన డబ్బుతో నా ప్రాణాలు నేను దక్కించుకుని ఇల్లు చేరాలని ఎంతో ప్రయత్నించాను సార్. సార్ ఒకసారి మీరు మాలేస్తారా? ముక్కు తుడుచుకునేస్తాను. నా గతాన్ని నేను ఇలా ఇవాళ తలుచుకుంటానని తెలియక రుమాలు కూడా తెచ్చుకోలేదు సార్. దయచేసి ఆపుతావా నీ ఫ్యామిలీ డ్రామా? హోషియార్ సింగ్, దయచేసి నువ్వు కాస్త నోరు మూసుకుని ఉండు. ఇందాక నేను చెప్పిన విషయం ఏమిటి అంటే, ఒక చోటునున్న వ్యక్తి ఇంకో చోటికి రెప్పపాటు కాలంలో చేరుకునే విద్యని ఏమంటారు అంటే అద్భుతమైన టెలిపోతింగ్ విద్య అంటారు. వాళ్ళిద్దరూ టెలిపోతింగ్ మిషన్ ని తయారు చేశారు. అంటే బాస్, నన్ను వెంబడించిన దొంగల దగ్గర టెలిపోర్టింగ్ మిషన్ ఉందా? నన్ను వెంబడించినప్పుడు ప్రతి చోట వాళ్లే కనిపించే వాళ్ళు. హోషియార్ సింగ్, నోరు మూసుకో. నువ్వు నోరు తెరిస్తే నేను ఊరుకోను. నాకు ఆ టెలిపోతింగ్ మిషన్ కూడా కావాలి. వెళ్ళండి వెళ్ళండి, 5 స్టార్ హోటల్లో ఉన్న ఆ ఇద్దరు సైంటిస్టుల్ని తీసుకురండి. ఇక్కడ జిమ్ చాలా బాగుంటుందని విన్నాను. పతులు పద, మనం కూడా వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాం. నేను రాను మోటు, నువ్వు వెళ్ళు. ఇందాక నాతో రమ్మంటే రాలేదు, ఒక్కడే వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడా? అరే అద్భుతం పతులు, అద్భుతం. కుంఫు ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇక జాతకాల డాను కథ ముగిసినట్టే. జాతకాలడానా? అతనెవరు? ఓహో, భూమి వెనకాల పడుతున్నవాడా? ఈ ప్రొఫెసర్ బాట్లీవాలా ఏమయ్యాడు? ఆయన ఫోనే కలవట్లేదు. పొద్దున్నుంచి ట్రై చేస్తున్నాను. అరే ప్రొఫెసర్ అంటే ఎవరు? భూమి వాళ్ళ నాన్నగారా? అంటే ఆయన ప్రొఫెసరా? నాన్నగారా? భూమి వాళ్ళ నాన్నగారంటే
సార్ ఇదిగో తీసుకోండి ఫ్రూట్ జ్యూస్ హోటల్ తరపు నుంచి కాంప్లిమెంట్ సార్. వెయిటర్ అన్నయ్య వెళ్ళి సమోసాలు కూడా తీసుకురా. వచ్చినప్పటి నుంచి ఒక్క సమోసా కూడా తెల్లేదు. ఏంటి మోటు గారు, మీరు సమోసాలు తినడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? నీకేమైంది పత్తులు? అరే ఈ పత్తులు గారు ఎక్కడున్నారు? ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. అరే ఈ మోటు ఏమయ్యాడు? అసలు ఫోనే ఎత్తడం లేదు. అరే పత్తులు గారు, మీరు ఈ రూమ్ లోంచి బయటకు వస్తున్నారేంటి? మీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? మీరు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏమన్నారు మోటు గారు? ఈ రూమ్ లోంచి అంటే అరే మన రూమ్ ఇదే కదా. అరే పత్తులు గారు, మీకు ఏమైంది? మనం ఉంటున్న రూము ఇది చూడండి, 1006. రూమ్ నెంబర్ చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, అందుకే పొరపాటుగా నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఉంటావు. త్వరగా వెళదాం పద. టిఫిన్ చేయాలని లేదా నీకు? టిఫిన్ చేయాలని నాకు ఉంది పత్తులు గారు, కానీ పొరపాటున వేరే రూమ్ కి వెళ్ళింది నేను కాదు, మీరు. అయ్యో మోటు, వెళ్ళింది నేను కాదు, నువ్వే పొరపాటుగా వెళ్ళావు. నేనేమీ పొరపాటుగా వెళ్ళలేదు. నిన్నటి నుంచి నేను ఆ రూమ్ లోనే ఉన్నాను. పత్తులు గారు, అంత పెద్ద పొరపాటు నేను ఎలా చేస్తాననుకున్నారు? నేను ఈ పెళ్లి చేసుకోను. దట్ ఈస్ ఫైనల్. ఫైనల్. నువ్వు పెళ్లి చేసుకుంటావు. దాట్స్ మై ఆర్డర్. లేదంటే నిన్ను పోలీస్ కానిస్టేబుల్ చేసేస్తాను. అరే ఏంటి వాళ్ళు అంత డ్రామా చేస్తున్నారు? పదండి వెళ్దాం. హ్యాండ్స్ అప్, ఎవరు కదలద్దు. You hands up. The name is చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. Yes. అయ్యో నా కలల రారాజు ఎంత ధైర్యవంతుడు. మీ తల పొగరంతా దిగిపోయింది కదా, ఇప్పుడు త్వరగా జైలుకి వెళ్దాం పదండి. అయ్యమ్మో. అయ్యో ఐడియా. మోటు ఈ సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. అరే ఏంటి పత్తులు గారు మీరు అనేది? నేను సమోసాలు తింటమేంటి, తెగ రెచ్చిపోవడం ఏమిటి? లగాయితూ అంటే నువ్వు మర్చిపోయావా? ఈ సమోసాలు తిన్న తర్వాత నీలో ఎంత పవర్ ప్రవేశిస్తుందంటే నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడు చూడలేదా. తిను మోటు. వెళ్ళు మోటు, వాళ్ళ అంతు తేల్చి పారేయ్. ఇంతలా ఉన్నాడేంటి? నేను ఈ ఫైటింగ్లు చేయలేను. నన్నెందుకు ఈ గొడవల్లోకి లాగుతారు? అంటే ఫురిఫురి నగరంలో సమోసాల్లో ఉండే దమ్ము ఈ సమోసాల్లో లేదన్నమాట. ఈ సమోసాలన్నీ ఒకేసారి తినేయ్. లేదు లేదు, నేను తినను. అరే ఏం చేస్తున్నారు మీరందరూ? నా జీవితంలో ఎప్పుడు ఇన్ని సమోసాలు తినలేదు. పత్రులు గారు, ఉన్నట్టుండి మీకు ఏమైంది? మోటు, ఈ ఏడుపులు పెడబొబ్బలు ఆపు. వెళ్ళి వాళ్ళని ఉతికి ఆరేయ్. సారీ, నేనేమి దోబిని కాదు. పైగా అక్కడ ఉన్నది డ్రస్సులు కాదు, మనుషులు. నేను హ్యాండ్సప్ లో ఉంటాను. మీ కామెడీ డ్రామాలు చాలా ఎక్కువైపోయాయి. హ్యాండ్స్ అప్, మీ ఇద్దరు మా వెంట రండి. మోటు, నీ వల్లే మనం వీళ్ళకి పట్టుబడ్డాం. ఆశా బాస్, చూడండి, మేము వీళ్ళిద్దరిని తీసుకొచ్చేసాం. మనం ఎక్కడికి వచ్చాం ఏమో నాకు తెలియదు మోటు. భాషా హుషువా అంతులేనంత ఖుషిగా ఉన్నాడు. నువ్వాకు కాలా శాంతి. ముందు నన్ను నా డైలాగుల్ని పూర్తి చెయ్యనివ్వు. మోటు గారు, పత్లు గారు, మీ దగ్గరున్న 2 వస్తువులు నాకు కావాలి. మొదటిది భూమి ఫైల్, అలాగే రెండవది మీ దగ్గరున్న టెలిపోర్టింగ్ మిషన్. టెలిపోరింగ్ మిషన్ అంటే ఏమిటి? మా దగ్గర అటువంటి మిషన్ ఏమీ లేదు.
అంటే దాని అర్థం మీరు ఒక్క విషయాన్ని ఒప్పుకుంటున్నారన్న మాట. మీ ఇద్దరి దగ్గర ప్రాజెక్ట్ భూమి ఫైల్ ఉంది. ఇవ్వండి, ఆ ఫైల్ ని నాకు ఇవ్వండి. ఇవ్వకపోతే మీ ఇద్దరిని అంతం చేసేస్తాను. కావాలంటే నువ్వు మమ్మల్ని అంతం చేసే మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధమే, కానీ ఆ ఫైల్ మాత్రం మీకు దక్కనివ్వం. ఏమంటారు మోటు గారు? నువ్వు మమ్మల్ని తుపాకీతో కాల్ చేసేయి, లేదంటే ఉరి తీసేసేయి. మమ్మల్ని ఏం చేసినా సరే ఆ ఫైల్ నీకు ఇవ్వం. ఆ ఫైల్ కి మా ప్రాణాలు అడ్డం. భయపడము ఎవరికి, మేం ధైర్యానికి రూపమే మేము. మట్టిలో కలిసిపోతాం కానీ మాట మాత్రం తప్పేది లేదు. అద్భుతం, చెప్పారు గురువు గారు. ఇంకొక పద్యం చెప్పండి. చాలు చాలు, పిచ్చి వేషాలు కట్టి పెట్టండి. ఇక్కడేవి కవి సమ్మేళనాలు జరగటం లేదు. నేను 3 లెక్క పెడతాను. ఆలోగా ఫైల్ నాకు ఇవ్వాలి, లేదంటే మార్చి పారేస్తాను మీ ఇద్దరి లైఫ్ స్టైల్ ని. నేను కూడా కవితలు చెప్తున్నానేమిటి? వీళ్ళు కనుక ఫైల్ ఇవ్వకపోతే వీళ్ళిద్దరిని లేజర్ గన్స్ తో లేపేయండి. పెద్దనయ్య ఆగండి, దయచేసి ఆగండి. ఆ ఫైల్ మా దగ్గర లేనే లేదు. అలాంటప్పుడు మమ్మల్ని షూట్ చేయటం దేనికి? ఆ ఫైలు జాతకాల దాని దగ్గర ఉంది. నేనే అతనికి ఇచ్చేశాను. ఏమిటి? రంగో, వెళ్ళు, వెళ్ళి ఆ జాతకాల డాన్ని నా దగ్గరికి తీసుకురా. వెళ్ళు. ఎస్ బాస్. ఇందాకేమన్నావు? నమ్మినందుకు ఇంత మోసం చేస్తారా మోటు గారు? మీరు ఆ ఫైల్ ని జాతకాల డానికి ఇచ్చేసారా? చెప్పండి, ఆ ఫైల్ ని మీరు ఎంత కమ్మారు? చెప్పండి మోటు గారు. అరే పత్రు, ఒక్క ఫైల్ కోసం నీ స్నేహితుడిని ఇంతలా తంతావా? అదేమి మామూలు ఫైల్ కాదు, ఎన్నో ఏళ్ల మన కళ. మోటు గారు, ఆ ఫైల్ ని ఎంత కమ్మారో చెప్పండి. దేశద్రోహానికి ఎందుకు పాల్పడ్డారు? పత్రు, ఒక మంచి స్నేహితుడినే తంతావా? అది కూడా ఒక్క ఫైల్ కోసం. మోటు గారు, మీరు ఆ ఫైల్ ని ఎందుకు కమ్మారు? నమ్మక ద్రోహి, మోసగిస్తావా? అంత పని చేస్తావా? అరే, నేను ఆ ఫైల్ ని డబ్బులకి అమ్మలేదు, జాతకాల దానికి ఇచ్చేశాను అంతే. అరే కానీ ఇంకా ఎంత వస్తాను ఇక్కడికి రానివ్వు చింగన్ సార్ని, పెద్దన్నయ్యని. కేవలం ఒక ఫైల్ కోసం నువ్వు ఎంత తన్నేవో వాళ్ళకి నేను చెప్తాను, గ్యారెంటీగా చెప్తాను. చాలా బోరింగ్ గా ఉంది. ఈ 1 సైడెడ్ ఫైట్ లో ఏం మజా లేదు. చూడండి మోటు గారు, మీరు కూడా ఫైట్ చేయండి, అప్పుడే సరదాగా ఉంటుంది. లేదు లేదు, నేను నా స్నేహితుడి మీద చెయ్యెత్తాను. ఎత్తనంతే, ఏం జరిగినా సరే. నువ్వు గనక లేచి ఫైట్ చేయకపోతే నీ ప్రాణ స్నేహితుడిని లేజర్ గన్ తో కాల్చి పారేస్తారు. బబ్లా, పతులు గారిని అంతం చేసేయి. వద్దు, అతన్ని చంపకండి ప్లీజ్. కావాలంటే నన్ను చంపేయండి, నన్ను చంపండి. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు అనుకుంటా. పత్తులు గారిని నువ్వు కాపాడుకోవాలంటే ఆయనతో నువ్వు ఫైట్ చేసి ఆయన్ని ఓడించి తీరాల్సిందే. ఆ ఫైట్ లో గనుక నువ్వు గెలిస్తే అప్పుడు పత్తులు గారు ప్రాణాలతో మిగులుతారు. ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడు పత్తులు గారు ఖతం. కమాన్ పత్తులు, ఫైట్ లో ఓడిపోవాలి, సరేనా? నమ్మించి మోసం చేసే దుర్మార్గుడా, ఇక నువ్వు బ్రతుకుండి ప్రయోజనం లేదు. నువ్వు నమ్మించి మోసం చేసావు దుర్మార్గుడా. సారీ పత్తులు, నీ ప్రాణాలు కాపాడాలని నీతో పోరాడక తప్పదు. మోటు గారు, మీరు ఇంత చక్కటి ఫైట్ ఎక్కడ నేర్చుకున్నారు? నువ్వు నేర్చుకున్న చోటే నేర్చుకున్నాను. బాస్, పాషా బాస్, నేను మోటు గారిని పతులు గారిని తీసుకొచ్చాను.
ద్వీపంలో 4 వ్యక్తులుండటం ఎలా సాధ్యం? ఖచ్చితంగా మోటు గారు, పత్రు గారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పథకం పన్ని ఉంటారు. అంటే మనం నకిలీ మోటు పత్రుల్ని వెంబడిస్తే అసలైన మోటు పత్రులు తప్పించుకోవాలనే పథకం. కానీ 4 నాకు దొరికిపోయారు కదా. భాషా హుషువా చెప్పలేనంత ఖుషిగా ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళలో 2 అసలైన వాళ్ళు, మిగతా 2 నకిలీలు. ఎవరో 2 మాత్రం మాస్కులు తగిలించుకున్నారు. వాళ్ళు వేసుకున్న మాస్కుల్ని తీసేయండి. అరే మేము అసలైన వాళ్ళం. నేను అసలైన వాడిని. అయ్యో, నేను అసలైన వాడిని. వదులు. నేనే అసలైన వాడిని. నేను అసలైన వాడిని. నన్ను వదులు. నేను నిజమైన వాడిని. నన్ను వదిలే. అబ్బా. అలాగైతే ఇక్కడున్న 4 అసలైన వాళ్ళం అంటున్నారు. నా రోగుల మీద ఒట్టి చెప్తున్నాను. అసలైన వాళ్ళెవరో నకిలీ వాళ్ళెవరో నేను గుర్తించలేకపోతున్నాను మిత్రమా. నాకు అప్పుడే అనిపించింది ఇందాక నేను ఫైట్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మోటు గారు అయ్యుండరు అని. మోటు గారికి అసలు ఫైటింగే చేత కాదు అంటే దాని అర్థం మోటు గారు ఆయన అన్నమాట. నాకు అప్పుడే అనిపించింది. ఎప్పుడైతే సమోసాలు తినను అన్నాడో అప్పుడే అతను మోటు కాదనిపించింది. అంటే దాని అర్థం నా అసలైన మోటు అతనైనన్నమాట. తొందరగా చెప్పండి, మీ 4 సైంటిస్ట్ మోటు గారు, పత్రు గారు ఎవరో చెప్పండి. సైంటిస్టులు మనమే అన్న సంగతి అతనికి తెలియకూడదు. తెలిస్తే మన ఫైలు లాక్కుంటాడు. వాళ్ళే సైంటిస్టులు. వాళ్ళే, మేం కాదు. పెద్దన్నయ్య నువ్వే చెప్పు అతనికి మేము ఫుర్ఫురీ నగరానికి చెందిన మోటు పత్రులు అని. పెద్దన్నయ్య నువ్వే చెప్పు అతనికి ఫుర్ఫురీ నగరానికి చెందిన వాసులం మేమేనని. చెంగం గారు మీరైనా చెప్పండి అతనికి మేము మీ పెళ్లి చేయడానికి ఇక్కడికి వచ్చామని. అరే చెంగం గారు మీరే చెప్పండి అతనికి మీ పెళ్లి చేయడానికి వచ్చింది మేమేనని. అయ్యమ్మో నాకేమీ అర్థం కావడం లేదు. నిజమైన మా మోటు పత్రులు ఎవరు? నేనే 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 నేనే. కాదు మేము, కాదు మేము, కాదు మేము, కాదు మేము. అరే గుర్రు పెట్టి చూడటం ఆపు. ఇక్కడ ఎవరు ఏంటా అనే కన్ఫ్యూజన్ లో తట్టుకోలేక అల్లాడుతున్నావు. మధ్యలో నువ్వు వచ్చి గొడవ చేస్తావేంటి? అలా తిరిగిపోయింది, బాగా వేడిగా ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే లోపల పొంగుతున్న కోపాన్ని నీ మీద చూపిస్తాను. మర్యాదగా వెళ్ళిపో. ఒక్కటిచ్చానంటే గింగిరాలు తిరుగుతావు. వెళ్ళు. అంటే జాతకాల డాన్వి నువ్వేనన్నమాట. అవును బాసు, జాతకాలు డాన్ అంటే నేనే. ఒకవేళ నువ్వు డాన్ అయితే నేను పెద్ద డాన్నే. ఒక డాను ఇంకో డాన్ ఎలా గౌరవిస్తాడో అలాగే నువ్వు మమ్మల్ని గౌరవించి మర్యాదలు చెయ్యాలి. ఓకే ఓకే, మీరు కోరిన విధంగానే చేస్తాను. ప్రాజెక్ట్ భూమి ఫైల్ ఎక్కడుందో చెప్పండి. ఆ ఫైల్ కావాలంటే నీకు ఇస్తాను, తీసి పెట్టుకో. ఆ ఫైల్ తో పాటు భూమి కూడా కావాలంటే నాకు 10 కోట్లు ఇవ్వాలి. రంగా మళ్ళీ ఈ డాన్ గారికి మర్యాదలు చెయ్యి. ఒకే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఆ ఫైలు ఇప్పుడు నా దగ్గర లేదు. భూమి నా దగ్గర నుంచి లాక్కొని పారిపోయింది. మధ్యలో ఈ భూమి ఎవరు? భూమి అంటే చింగం గారు పెళ్లి చేసుకునే అమ్మాయి.
చింగం, మర్యాదగా ఫైల్ నాకు ఇచ్చేయ్, లేదంటే నిన్ను షూట్ చేసి అంతం చేసేస్తాను. తీసుకోండి. ఏంటి అందరూ నాతో ఆటలాడుకుంటున్నారు? నాకు కావాల్సింది ఈ ఫైల్ కాదు, నాకు ప్రాజెక్ట్ భూమి ఫైల్ కావాలి. ఆ ఫైల్లో న్యూక్లియర్ మిసైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. పేషాబాస్, ఒకవేళ మీకు కావాల్సిందే ఆ ఫైల్ గాని భూమి గాని కాకపోతే ఆ ఫైల్ ని భూమిని తీసుకుపోవచ్చా? ఇది నా ప్రాజెక్ట్ బాస్. ఈ ప్రాజెక్టు 10 కోట్లతో ముడిపడి ఉంది. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? రంగా పంగా, వెళ్ళండి, వెళ్ళి మన లాస్ట్ ట్రంప్ కార్డ్ ని తీసుకురండి. ఇంకా సేపట్లో తెలిసిపోతుంది వీళ్ళల్లో సైంటిస్ట్ మోటు పత్రులు ఎవరు అన్న విషయం. అందుకే ఇతను ఫోన్ ఎత్తలేదన్నమాట. పాపం ఇతన్ని కూడా బంధించేశారు. ప్రొఫెసర్ బాట్లీవాలా, నువ్వు బ్రతికి ఉండాలి అనుకుంటే వెళ్ళి తెలుసుకో ఇక్కడున్న వాళ్ళలో అసలైన మోటు పత్రులు ఎవరు అన్న విషయాన్ని. లేదంటే నేను నిన్ను ఇక్కడే అందరి ముందర గన్తో కాల్చి పారేస్తాను. ఆ ఫైల్ ఇక్కడ లేదుగా, మీరు సురక్షితంగానే దాచుంచారుగా. ఏం ఫైల్ అండి? ఆ ఫైల్ సేఫ్ ప్లేస్ లోనే ఉంది కదా, దాన్ని ఇక్కడికి తీసుకురాలేదు కదా. ఫైల్ ని నా పంచులోనే దాచుంచాను, కానీ దాని గురించి ఎవరికి తెలియదు. పాషా, ఇదిగో నువ్వు అడిగిన ఫైలు, వీళ్ళే ఆ ఇద్దరు సైంటిస్టులు. మమ్మల్ని మోసం చేస్తావా? మాతో పాటు ఈ దేశాన్ని కూడా మోసం చేస్తావా? ఆ న్యూక్లియర్ మిసైల్ తయారు చేసింది మన దేశం కోసం, దాన్ని నువ్వు శత్రువులకు అమ్మేస్తావా? మీరన్నట్టు నేను ఈ ఫైల్ ని శత్రువులకు అమ్మలేదు, ఎందుకంటే నేనే మీ బద్ధ శత్రువుని. నేను పాషా ఇద్దరం చేతులు కలిపి ఈ ప్రపంచాన్నే బ్లాక్ మెయిల్ చేస్తాం. పత్తులు, మన దేశం ప్రమాదంలో పడింది. ఆ ఫైలు శత్రువుల చేతిలో ఉండడానికి వీల్లేదు. పత్తులు నా మిత్రుడా, ఈ దేశంలో దేశభక్తులకి కొరవే లేదు. నువ్వేం దిగులు పడకు, ఆ ఫైలు వాళ్ళ చేతిలోకి ఎన్నటికీ వెళ్ళదు. ఆ ఫైల్ ఇవ్వో. ఇవ్వను. మర్యాదగా ఫైల్ నాకు ఇవ్వు పత్తులు. ఇవ్వను. హోషియార్ సింగ్, ఏ పని తెలివి తక్కువగా చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఒకసారి చిన్నప్పుడు కూడా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. మళ్ళీ నీ ఫ్యామిలీ డ్రామా రీల్ తిప్పకు, వెళ్ళి ఆ ఫైల్ లాక్కో. ఐడియా. మిమ్మల్ని కాదురా, నన్ను అనుకోవాలి. మీలాంటి బడుద్దాయిని నా సైన్యంలో చేర్చుకున్నందుకు. నాకు కావలసింది ఈ మట్టి కొండ కాదు, వెళ్ళి ఆ ఫైల్ తీసుకురా. నాకు ఫైల్ కావాలి. The name is Chingam. Inspector Chingam. Hands up. I say hands up.
టైం ప్లీజ్ భూమి నువ్వు నాతో పాటు వచ్చేయ్, లేదంటే సింగం గారు కాదాం. అయ్యో ఎంత మాటనావు, నా స్వామినే కాల్చేస్తావా? మర్యాదగా ఆగు, నీకు నేనే సరైన గుణపాఠం చెప్తాను. ఆగు ఆగు ఆగమంటుంటే ఆగు. ఎక్కడ చేస్తావు? ఆగు. వాళ్ళిద్దరి సంగతి వదిలేయండి, వెళ్ళి ఆ ఫైల్ ని లాక్కోండి, నాకు ఆ ఫైల్ కావాలి. వెరీ గుడ్ రంగా, వెరీ గుడ్. ఇప్పటిక నా వంతు కూడా వచ్చేసింది. శబాష్ కలాస్ శబాష్, అతన్ని వదలొద్దు. Those can play the same games. ఒరేయ్, నువ్వు నన్ను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నావురా? చెప్పు. నన్ను కొట్టద్దు నన్ను వదిలే కొట్టద్దు. అత్తయ్య మావయ్య, మోటు వాడు ఫైల్ లాక్కున్నాడు. పాషా, నేను కనెక్ట్ చేసేసాను. భాషా హుషువా, భాషా చెప్పలేనంత ఖుషి అయిపోయాడు. ఫైర్! మొదటి మిసైల్ ఫైర్! మోటు ఎలాగైనా సరే ఆ మిసైల్ ని ఆపు. అరే పత్రులు, ఇప్పుడు ఆ మోటుకు సమోసాలు తినిపించు. వద్దన్నా నా కడుపు ఖరాబు చేశావు. ఐడియా. సమోసాలు చేతిలో లేవు, కానీ పని అయిపోతుంది. మోటు, నేను హోటల్లో సమోసాలు ఆర్డర్ చేశాను, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాయి. త్వరగా ఈ ఫైట్ ని పూర్తి చేసేయి. హోటల్ కి వెళ్ళి వేడి వేడి సమోసాలు తిందాం. అదిరింది. ఇప్పుడు చూడు. బటన్ ఆఫ్ చేయండి రా త్వరగా. బాస్ డోంట్ వరీ, ఏమైనా సరే ఇవాళ మిసైల్ ఫైర్ అవుతుంది. నేను ఈ స్విచ్ ని ఆఫ్ చేయనివ్వను. నా ప్రాణాలు పణంగా పెడతాను బాస్. తెలుగుతో త్వరగా బటన్ ఆఫ్ చేయండి, లేదంటే నేను కూడా అంతమైపోతాను రా. నేనుండగా ఈ బటన్ ఆఫ్ అవ్వదు. క్షమించండి, నన్ను క్షమించండి. నా తప్పు
అప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. బటన్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చెయ్యను. ఇక చాలు, ఆగు, దయచేసి ఆడ భీమా. ఈ చిన్న పిల్లాడి ప్రాణాలు తీస్తావా ఏంటి? ఒకసారి అటు చూడు, మిసైల్ లాంచ్ చేస్తున్నారు. ఇటు చూస్తే నువ్వేమో చేతిలో చిన్న లాఠీ పెట్టుకుని కొట్టడమే పనిగా పెట్టుకున్నావు. ఓకే, ఇక 10 నిమిషాలే మిగిలింది. భాషా, బాయ్ బాయ్. ఇదిగో మీలో ఎవరైనా వెళ్ళి బాట్లీ వాళ్ళని మిస్సైల్ కి కట్టేయండి. త్వరగా త్వరగా కానివ్వండి. 9, 8, 7. ఆపండి, వద్దు, ప్లీజ్ కాపాడండి, దయచేసి కాపాడండి. అరే, నువ్వెందుకు ఇలా మురుగుతున్నావు? కాసేపు నన్ను ప్రశాంతంగా ఏడవలేవా? 6, 5, 4, 3, 2, 1. వద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. యా. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇంత త్వరగా మీకు జుట్టు ఎలా మొలిచింది? హౌ? మేం విగ్గు పెట్టుకుని వచ్చాం. ఇక్కడ ఏ కన్ఫ్యూషన్ ఉండకూడదు, అందుకే. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. అయ్యో, మీరు ఎందుకు ఏడుస్తున్నారండి? 10 కోట్ల రూపాయలు నష్టపోయారు కదా, దానికి తోడు గిఫ్ట్ కొనడం, మళ్ళీ డబ్బు నష్టం. కానీ మీ మనసులో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే జీవితంలో మీరు మొట్టమొదటిసారిగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఒక మంచి మనిషిగా ఆశీర్వదించడానికి వచ్చారు కదా. నిజానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్. నేను భూమికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫైట్ లో నన్ను కాపాడడం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టింది. అలాగే మోటు పతులు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే ఈ హ్యాపీ ఎండింగ్ ఉండనే ఉండదు. 3 cheers ఫర్ మోటు పతులు. మోటు పతులు, మోటు పతులు, మోటు పతులు, మోటు పతులు, మోటు పతులు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.